అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామిడికాయలతో ఎన్నో రకాల ఊరగాయలు పెట్టేస్తూ ఉంటాం కదండి. తీపి ఆవకాయ ఎప్పుడన్నా పెట్టారా మీరు? నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నానండి బెల్లం ఆవకాయ. చాలా చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ తీపి బెల్లం ఆవకాయ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న మామిడికాయలను తీసుకున్నానండి. ఇవి పులుపు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. మనం నార్మల్ ఆవకాయ పెట్టుకోవడానికి పుల్లటి కాయలు చూసుకుంటాం కదా, ఇవి కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదనమాట. ఈ ముక్కలన్నీ ఒక చిన్న బౌల్ నిండా అయ్యాయండి. ఇదిగో ఈ బౌల్లో అయిన ముక్కల్ని ఒక విశాలంగా ఉన్న బేసిన్లో వేసేసుకుని దీనిలో కొంచెం పసుపు, మనం ఏ బౌల్తో అయితే ముక్కలు కొలుచుకున్నామో ఆ బౌల్తో పావు బౌలు కారం, అలాగే పావు బౌలు ఆవపిండి, పావు బౌల్ కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసేసుకొని దీనిలో మెంతులు, మామూలుగా ఆవకాయకి మనం ఎలా అయితే వేస్తామో మెంతులు, కొంచెం శనగలు వేస్తే పుల్ల పుల్లగా తీతీగా ఊరి చాలా బాగుంటాయండి. ఈ టైంలోనే వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చండి వెల్చేసి. ఇప్పుడు హాఫ్ బౌల్ నిండా, హాఫ్ బౌల్ కంటే కొంచెం ఎక్కువే వేసాను, బెల్లం తరుగు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇది మొత్తం బాగా కలిపేసేసుకొని ఏదైనా డబ్బాలో కానీ బాటిల్లో కానీ గట్టిగా నొక్కి పెట్టేసుకోవాలి. నేనైతే ఒక డబ్బాలో తీసుకొని అడుగును కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చడి అంతా మనం కలిపి పెట్టుకునే మిశ్రమం అంతా వేసేసి బాగా పెట్టేస్తే 3 days కల్లా చక్కగా ఊరిపోతుంది అనమాట. ఊరిపోయి పాకం అంతా కూడా బెల్లం వేసాం కదా, పాకంలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు 3వ రోజు తీసేసి బేసిన్లో వేసేసుకుని, జనరల్గా ఏంటంటే ఆవకాయ పెట్టి బెల్లం ఆవకాయ పెట్టే విధానం ఏంటంటే ముక్కలు వేరుగా ఈ పిండి వేరుగా ఎండబెడతారండి. నేనైతే కొంచెం పచ్చడి కాబట్టి ఇలాగే బేసిన్లోనే వేసేసి ఒక్కరోజే ఎండబెట్టాను అనమాట. 3 రోజులు ఎండబెడతారట, నేనైతే ఒక్కరోజే ఎండబెట్టాను. బాగా జిగురుగా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం నూనె పోసేసుకొని, మనకు కావాల్సినంత నూనె పోసేసుకొని ఇంకా మనం యూజ్ చేసేసుకోవటమే అనమాట. చాలా చాలా బాగుంటుందండి. బెల్లం ఆవకాయ అంటే చిన్నప్పుడు తింటమే కానీ నా అంతటి నేను ఎప్పుడు పెట్టింది లేదండి. ఇదే ఫస్ట్ టైం పెట్టినా కూడా మా ఇంట్లో వాళ్ళు దోశల్లోకి, ఇడ్లీలోకి, ఉప్మాల్లోకి, అన్నంలోకి, పెరుగన్నంలోకి చాలా చాలా బాగుందని తింటున్నారండి. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఈ బెల్లం ఆవకాయ ట్రై చేస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.